అది జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందంటూ మాజీ మంత్రి అనిల్ ఫైర్ అయ్యారు. ఇక ప్రజలను రానివ్వకుండా ఎక్కడికక్కడ బ్యారికేడ్స్ పెట్టారని అన్నారు. స్వచ్ఛందంగా ప్రజలు జగన్ను చూసేందుకు వస్తున్నారని, జగన్ మీద అభిమానాన్ని ఎవరు ఆపలేరంటూ తెలిపారు. ఇక మాజీ మంత్రి కాకానిపై దొంగ కేసులు పెట్టి జైలుకు పంపారంటూ మాజీ మంత్రి అనిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళు ఎందుకు లబోదీబో మా మీద అక్రమ కేసులు పెట్టారు, అక్రమ కేసులు పెట్టారని చెప్పి ఏడ్చారు చెప్పండి. అంటే మీరు పోతే ఇది మా మీద మాత్రం పెడితే ఇదే. ఈరోజు ఈ కేసుకి సంబంధించి చూస్తున్నాం, ఒకరి పీటీ వారెంట్లో, ఎప్పుడు లేని పీటీ వారెంట్లు, ఎక్కడ లేని కన్ఫెషన్స్. ఇప్పుడు ఒక ఆయన చేత కన్ఫెషన్ ఇప్పించున్నారు, చూపిస్తుంది. అనిల్ కుమార్ యాదవ్కి ఆయనకి ఆస్తి లావాదేవాళ్ళు ఉన్నాయి, ఈ డబ్బులే పెట్టారని. 2023లో మేము క్వార్ట్ చేసామని చెప్పారు. ఆస్తులు ఎప్పుడు కొనున్నారు అంటే 2021లో. అంటే ఇప్పుడు ఏడ చేసి ట్రైన్ ట్రావెల్ అయ్యారా? అట్టుంటాయి వాళ్ళ కేసు, వాళ్ళన్నీ కూడా ఆ విధంగా ఒక దొంగ కేసులు పెట్టే ఇది అలా ఉంటుంది. ఇది ఎట్లాంటి ఒక కన్ఫెషన్ రిపోర్ట్ తయారు చేస్తున్నారు అనేది. ఎందుకంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో అందరికీ, ఈ జిల్లాలో అయితే పసిబిడ్డకు కూడా తెలుసు కారణాలు ఏమైనా కానీ నాకు గోవర్ధనానికి ఎంత రిలేషన్స్ ఉన్నాయా, ఎంత గత 5 సంవత్సరాల్లో మేము ఎంత సన్నిహితంగా ఉన్నామా లేకపోతే ఎట్టున్నా అందరికీ తెలుసు. అట్లాంటిది మేము ఇద్దరం కూర్చొని చేసామంట. దాన్ని బట్టే తెలుస్తుంది ఎట్లాంటి క్రికెట్ కేసులు కన్ఫెషన్స్ రాయిస్తున్నారు అన్నదాన్ని. అన్నిటికీ నీట్గా చెప్తారు రేపు, ఇప్పుడు కాదు. విడ్డమ్మరిచి మంచి ఫ్యాక్టరీయా, ఏం ఫ్యాక్టరీ? ఆ ఫ్యాక్టరీ 6 నెలల క్రితమే చచ్చిపోయింది. ఆ ఫ్యాక్టరీ ఇప్పుడు కాదు, అది 6 నెలల క్రితమే ఆ ఫ్యాక్టరీ రాదన్న సంగతి వాళ్ళకి తెలుసు. కానీ కప్పిపుచ్చుకునే దానికి అన్నీ కూడా చెప్తా, ఏం పర్లేదు, నిదానంగా దాని గురించి సెపరేట్గా చెప్తా.